సారంగపాణి గారితో నేను, శ్రీకాంత్, రంగనాథ్ ముగ్గురం కలిసి దాదాపు 20 సంవత్సరాలు వారితో సహచర్యం చేశాము. సారంగపాణి గారు తోటి కళాకారులను ఎంతగా ప్రేమిస్తారంటే, తను ఒక 2 పాటలు పాడితే మాతో ఒక పాట పాడించేవారు కంపల్సరీ. మేము ఒట్టిగా ఉండకూడదు అసలు. అంటే మాకు ఆ ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఆయన ప్రేరేపించి అలా పాడించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన మహానుభావులు సారంగపాణి గారు. తర్వాత నేను ఆయనను విడిచి ఒక 7 ఇయర్స్ నేను వృత్తిరీత్యా గుంటూరుకు వెళ్ళాను. ఆ గుంటూరుకు వెళ్ళినా కూడా నన్ను దాదాపు ఒక 5-6 సార్లు గుంటూరు నుంచి పిలిపించారు. ఆయన లేని సమయంలో నన్ను పాడించడానికి ఒక 5-6 సార్లు అక్కడి నుంచి నన్ను ఫోన్ చేసి మనుషులను పంపి నన్ను తెప్పించుకొని ఇక్కడ ప్రోగ్రాం ఇప్పించారు. అంత గొప్ప మనసున్న మనిషి సారంగపాణి గారు. కానీ ఆయన చనిపోయినప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. నేను వారి చివరి ఆయనను చూడలేకపోయాను. అదొక్కటే ఇప్పటివరకు నాకు కలిసి వేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి రావడం లేట్ అయింది. నేను వచ్చేసరికి కార్యక్రమం చేసేశారు. అదొకటి నాకు బాధాకరంగా ఉండేది. ఆయన పాడిన ప్రతి పాటను నాతో పాడించుకునేవారు. బ్యాలెన్స్ కానీ ఆ బ్యాలెన్స్ కోసమే నన్ను గుంటూరు నుంచి 5-6 సార్లు పిలిపించారు. ఆయనకు నిజంగా ఇంత గొప్పవాళ్ళం అంటే మేము ఒక కళాకారులమని తెలియడానికి వారే మూల కారకులు. వారికి ఎక్కడున్నా మమ్మల్ని అక్కడి నుంచే ఆశీర్వదిస్తారు. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజుగారికి మేమంతా వెన్నుదన్నుండి ఆయన ఏ కార్యక్రమం చేసినా మేము ఆయన వెనకాల ఉండి మేము ఆయనకు సహాయం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని వారికి మాట ఇస్తూ వారి యొక్క అంజలి మీడియా గ్రూప్ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ గొప్ప మనసుకు వారు ఎక్కడో లేరు, మీ రూపంలో మీ ఆలోచనలో మీతోటే ఉన్నారు. మాకైతే మీతోటే కనబడుతున్నారు వాళ్ళు. పేరుకు మేము అక్కడ ఏదో ఫోటో పెట్టినాం కానీ మీతోటే నిలబడ్డట్టే ఉంది. సో కాబట్టి మీరు మాకు ఆశీస్సులు అందజేయడం ఎప్పుడూ ఉంటా అని చెప్పడం సంతోషం. ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. సారంగపాణి అన్న వాళ్ళ ఇంటికి నేను రంగనాన్న కలిసిపోయినాం మేమంతా, మా టీం అంతా. వారి ఇంటికి పోయినప్పుడు ఒకప్పుడు చిన్న ఇల్లు, వారు పాటలు పాడుతూ మరి ప్రపంచానికి జానపదాన్ని తీసుకుపోయినప్పుడు కూడా స్వతహా మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, శ్రీ కొండ సారంగపాణి మా జానపద బాణి. ఊరుగల్లు ఆనిత్యమా జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న